నమస్తే అండి. ఈరోజు పిల్లల కోసం ఉగ్గు తయారు చేసి చూపించబోతున్నాను. ఒక బౌల్లో 3 గ్లాసులు బియ్యం తీసుకొని మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్లు పారబోసిన తర్వాత కడిగిన తర్వాత శుభ్రంగా ఆ నీళ్లు పారబోసి మళ్ళీ ఫ్రెష్గా మంచినీళ్ళు పోసేసి పక్కన ఉంచాలి. ఇది 3 గ్లాసులకి 1 గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు ఇంకో బౌల్లో వేసేసి ఇది కూడా అట్లాగే కడిగి నీళ్ళు పారబోసి కొత్త నీళ్లు నింపి 1 గంట సేపు నాననివ్వాలండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 1 అవర్ నానితే సరిపోతుంది. మూత పెట్టేసి నాననిచ్చేసి మళ్ళీ తర్వాత గంట తర్వాత అవన్నీ నీళ్లు పారబోసి మళ్ళీ ఇంకొకసారి కడిగేసి ఒక పొడి క్లాత్ తీసుకొని పొడి క్లాత్ మీద ఆరబెట్టాలండి. అట్లనే అంతే సరిపోతుంది. పొడి క్లాత్ మీద 2 విడివిడిగా ఆరబెట్టాలండి. ఎందుకంటే 2 ఒకేసారి కలిపితే వేయించేటప్పుడు కందిపప్పు వేగటానికి ఎక్కువసేపు పట్టుద్ది, బియ్యం వేగటానికి తక్కువసేపు పట్టుద్ది. 2 కలిపి వేయించాలంటే బియ్యం మాడిపోతాయండి. అందుకని వేరువేరుగా ఆరబెట్టి వేయించేది కూడా వేరుగానే వేయించాలి. ఇది జస్ట్ బాల్కనీలో అట్లా పెట్టద్దండి, దుమ్మది పట్టుకుంటుంది. ఇంట్లో ఆరబెట్టుకొని మనం తడంతా పోతే సరిపోతుంది. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అట్లా తడిపోయిన తర్వాత బాండీలో ఏమి ఉట్టిగా పొడి బాండీలోనే ఆయిల్ నెయ్యి కానీ ఏమి వేయద్దు, మామూలుగా వేయించుకోవడమే. ఈ తడంతా పోయిందాకా వేయించాలి. ఆ పచ్చిదనం అంతా పోయి మళ్ళీ కరకరలాడుతున్నట్టు సౌండ్ వస్తుంది అనమాట, క్రంచీగా. అప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. అడుగంటనివ్వకండి, మాడనివ్వకండి, జాగ్రత్తగా చూసుకోండి దగ్గరుండి. పిల్లలకి అన్నప్రాసనకి ముందు ఇది పెడతారండి. కొంచెము అదే స్టార్టింగ్ పాలు తాగటం ఆపేసిన తర్వాత ఈ ఫుడ్ మొదలు పెడతారు. తర్వాత 2 నెలల తర్వాత అప్పుడు అన్నం పెట్టచ్చు. ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తే లైట్గా పిల్లలకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అవి కందిపప్పు తీసేసిన తర్వాత బియ్యం కూడా వేసి ఇట్లాగే తడంతా పోయిందాకా వేయించాలి, క్రంచీగా వచ్చేదాకా. ఇప్పుడు ఇదే బండిలో వాము వేసి ఈ బాండి స్టవ్ ఆపేసి అప్పుడు వాము వేస్తే ఆ వేడికి ఆ వాము లైట్గా వేగుద్ది, సరిపోద్దండి. వాము ఎక్కువసేపు వేయించక్కర్లేదు, జస్ట్ ఆ వేడికి అట్లా కలిపితే సరిపోతుంది. ఇవి కందిపప్పు, బియ్యము, ఈ వాము 3 కలిపి ఒకేసారి గ్రైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక వేయించడం వేరుగా వేయించాం, కానీ గ్రైండ్ అయితే ఒకేసారి చేయాలి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని జల్లెడ తీసుకొని ఈ గ్రైండ్ చేసిన పొడంతా దాంట్లో వేసి జల్లించాలి బాగా. మెత్తగా పొడంతా ఉంచేసిన తర్వాత దీంట్లో బరకగా మిగులుద్ది కదా జల్లెడలో, అది మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసి మళ్ళీ అప్పుడు జల్లించాలండి. ఈ పొడి మిగిలింది దీంట్లో మిగిలిన బరకదంతా పౌడర్ అంతా తీసేసేయాలి. ప్లేట్లో ఉన్న మెత్తటి పౌడర్ మాత్రమే వాడుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కదా, ఇప్పుడు ఏమాత్రం పలుకది తగలకుండా జాగ్రత్తగా మెత్తగా ఉండేటట్టు పెట్టచ్చండి.
ఇది 2 నెలల తర్వాత మీరు ఇంకా మళ్ళీ తినిపించాలనుకుంటే, ఒక అలవాటైన తర్వాత, ఇది అలవాటైన తర్వాత ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంకా జల్లించక్కర్లేదు అప్పుడు 2 నెలల తర్వాత అయితే. ఫస్ట్ మాత్రం మెత్తటి పౌడర్ మాత్రమే పెట్టాలి. ఆ బరకైతే తగలనివ్వద్దు. అది తీసి పక్కన తీసేయటమేనండి. ఈ పొడి మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు తయారు చేయటం చూపిస్తాను. ఒక గిన్నెలో ఒక గరిటె నిండా తీసుకున్న తర్వాత దానికి 1 2 3 4 5 అట్లా ఇక్కడే స్టవ్ మీద పెట్టకముందే దాన్ని నీళ్ళల్లో మెల్ట్ చేసేసి డైల్యూట్ లాగా చేసేసి ఉండలేం లేకుండా కలుపుకున్నాక అప్పుడు స్టవ్ మీద పెట్టి కలుపుతూనే ఉండాలండి. ఆపొద్దు. స్టవ్ ఆన్లో బాగా సిమ్లో ఉంచాలి. అట్లా కలుపుతూ ఉండాలి. అట్లా ఉడికిన తర్వాత చివరిలో నెయ్యి యాడ్ చేయాలి. స్టవ్ మీద ఉండగానే నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఆపాక కలిపేసుకోవచ్చు.